హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ శివరాత్రి అంది అందరికీ. నేను మా పిల్లలు అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. మా పిల్లలు కూడా మీకు చెప్తున్నారు హ్యాపీ శివరాత్రి అని. అభిషేకం కోసం అయితే అందరం ఇక్కడ కూర్చున్నామండి. అందరు ఇలా లైన్గా అయితే కూర్చున్నాము. సో అభిషేకం స్టార్ట్ చేశారు పంతులు గారు. చాలామంది అయితే వచ్చారు శివరాత్రి కాబట్టి, మరి ఆ మాత్రమైనా ఉంటారు రష్. దానివల్ల ఇంకా మా చిన్నోడు ఇంకా స్టార్ట్ చేశాడండి. ఇంటికి వెళ్ళిపోదామని. లక్కీగా కాయిన్స్ తీసుకొని రావడం పనికొచ్చింది. వాడికి 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్ అలా ఇస్తూ ఉంటే ఒక్కటి వెళ్ళి హుండీలో వేస్తూ వచ్చేవాడు. అది అయినంత వరకు బాగానే ఉన్నాడు. అది అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇంటికి వెళ్ళిపోదామని. ఈ వీడియో మొత్తం కూడా మా పెద్ద బాబాయ్ తీసాడు. అమ్మ నేను తీస్తానమ్మా అంటే సరే తీయ అన్నాను. మా చిన్నోడు ఇలా ఏడుస్తున్నాడని చెప్పేసి కాసేపు ఫోన్ ఇచ్చి మేనేజ్ చేసి అభిషేకం అయినంత వరకు కొంచెం మేనేజ్ చేయాల్సి వచ్చింది వాడికి. ఫైనల్లీ చూసారు కదండి శివుడిని ఎంత బాగా రెడీ చేశారు. టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూసి దర్శనం చేసేసుకోండి. ఓం నమ శివాయ అని. ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయిందండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి. చెప్పు, పాడు. నమో నమ నమో నమ నమో నమ నమో నమ నమో నమ శివాయ. కాదు ఓం నమ శివాయ. రాంగ్. ఓం నమ అలా చెప్పారు కదా. ఏ అంకుల్ చెప్పారు? టీవీ చూసాం కదా. ఏం చెప్పారు? ఏం చెప్పారు చెప్పు. ఆగు, నేను టీవీలో పెడతాను. వద్దు నువ్వు చెప్పు. కాదు, ఏం పెడుతున్నావు ఇప్పుడు? కాదు, ఓం నమో అమ్మ కాదు, నమ శివాయ, నమో నమ. దా అవి నువ్వు రాంగ్ చెప్తావురా. కాదు, కరెక్ట్. కాదు, రాంగ్ అవి. నీకు ఆ పాట దొరకదులేరా. దా నేను చూపిస్తాందా, నేను పెడతాందా. చూడటు ఏమొచ్చింది. నమో నమ. విన్నావా? ఏమనొచ్చింది? ఇట్రా కమ్ ఇట్రా ఒకసారి ఇట్రా. ఇప్పుడు చెప్పు ఏమనొచ్చింది. ఓం నమ వచ్చిందా? నమో నమ వచ్చిందా? ఒప్పుకోవు అసలు. నమో నమ అన్నారు. సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను. శివుడు ఉన్నాక శివుడు జేజీ మెడలో పాము ఎందుకు ఉంటుంది? నెక్లెస్ లేదని వేసుకున్నాడా? మరి నువ్వెందుకు వేసుకోలేదు పాము? మరి నీకు నెక్లెస్ లేదు కదా, మరి నువ్వెందుకు వేసుకోలేదు పాముని మెడలో? నాకు చైన్ ఉందా? అయితే నెక్లెస్ ఇలాగ వేసుకున్నాడు అనమాట. మరి శివుడికి కరిసేస్తుంది కదా, పాము కరుస్తుంది కదమ్మా, మరి ఎందుకు వేసుకున్నాడు జేజీ? కాదు, శివుడికి పాము ఇష్టమైతే శివుడికి భయం లేదా? శివుడు గ్రేట్ అమ్మా, అందుకే పాము వేసుకున్నాడు అనమాట. చాలా పవర్ ఉంటుంది అనమాట శివుడికి, అందుకే పాము వేసుకుంటారు. ఏమవ్వదు శివుడికి, సరేనా? శివుడు పాము బొమ్మ కాదు, నిజందే అది. బొమ్మలాగున్న పాము. అవును, ఫోటోలో బొమ్మలాగా ఉంటుంది కానీ నిజంగా వేసుకుంటాడు పాము. ఈరోజు శివరాత్రి కదా, ఉపవాసం ఉంటావా? ఉండవా? ఎందుకు చెప్పు, ఎందుకుండవు? నైట్ కూడా పడుకోకూడదంట. నైట్ ఈరోజు
సరేనా? నైట్ మొత్తం ఇలా కూర్చోవాలి. స్ట్రైట్ కూర్చో, స్ట్రైట్ కూర్చో. నైట్ మొత్తం ఇలా స్ట్రైట్ కూర్చొనే ఉండాలన్నమాట. శివుడు ఇలా చేస్తారు, అలా మనం అలా కూర్చోవాలి. నువ్వు అలా స్ట్రైట్ కూర్చొని ఓం నమ శివాయ అన్నావు అనుకో, నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం రాదు. ఇలాగ ఉంటే అలా బజ్జకూడదు, స్ట్రైట్ కూర్చోవాలి. అలా వచ్చింటే పుణ్యం రాదు. సరేనా? పుణ్యం వచ్చేసాక బాగా చదువు వస్తుంది, మంచి జాబ్ వస్తుంది నీకు పెద్దయ్యాక. ఓకేనా? ఓకే. పైన షాప్గా అవుతాయి, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, కళ్ళు షాప్గా అవుతాయి. నీకు స్పెట్స్ కూడా వచ్చాయి కదా, స్పెట్స్ పోతాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనాలి. ఎక్కువ టైమ్స్ ఓం నమ శివాయ అనాల. అంటావా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చెప్పు, చెప్తానన్నా ఒక చెప్పు అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఒక్కసారి అమ్మ అందరికీ శివరాత్రి, హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరికీ హ్యాపీగా ఉండాలి. ఇంకా ఓం నమ శివాయ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. హ్యాపీ న్యూ ఇయర్.